మరి సమయంలో భయంకరమైనటువంటి వాతావరణ స్థితిగతులు పరిస్థితుల మధ్య మనం బ్రతుకుచున్నాం. ఒక పక్క ఇతర దేశాల్లో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నవి. ఎన్నో మరి కుటుంబాలు నిరాశ్రులైపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎన్నో సందర్భాల్లో తన గ్రంథములో ఎన్నో మాటలు మన కొరకైనా వ్రాయిస్తూ ఉన్నాడు. సమస్య ఏదైనా, జరుగుతున్నవి ఏవైనా, వాటన్నిటికీ పరిష్కారము ఇచ్చేవాడు కూడా దేవుడే. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. దేవుని కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే సమస్తమును సమకూర్చి నడిపిస్తూ ఉన్నవాడు ఆయన. అందుకే సామెతల గ్రంథములో సొలొమోను గారు మాట్లాడుతూ ఉంటాడు. 24వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడైనా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకానివాడైపోతావు. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒకటి. రెండోది, అనేక పరిస్థితులను మనం తలుచుకుంటూ జరిగిన, జరుగుతున్న, జరగబోవంటి భక్తుల చరిత్రను మనం జ్ఞాపకం చేసుకొని మనలను మనము ఆత్మీయంగా బలపరచబడాలి. శరీరముగా మనం కృంగిపోయినా పర్లేదు కానండి, ఆత్మీయంగా మాత్రము చాలా బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే శరీరము బలముగా ఉండి ఆత్మీయంగా కృంగిపోయామనుకోండి, మన బ్రతుకు ముందుకెళ్ళదు, మన ఆరోగ్యం పాడైపోతుంది, మన బలహీనలైపోతాము, ఎన్నో సందర్భాలు దారి తప్పిపోతూ ఉంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి ఇజ్రాయేలు ఇరాన్ మధ్య యుద్ధం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ల తరబడి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది వాళ్ళకి. ఏది ఏమైనప్పటికీ దేవుని ఇష్టాన్ని మనము కాదనలేము కానండి, దేవుని బిడ్డలుగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి లోకంలో అందరం కూడా బ్రతకవలసిన వారమై ఉన్నాము అని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది 2 దేశాల యుద్ధము కాస్త ఒక ప్రాంతానికి చెందింది అయిపోయింది. ఇప్పుడు అనేక దేశాలు దీనిలోనికి ముందుకు వస్తూ ఉన్నవి. ఏమో ఈ యుద్ధము ఎక్కడికి దారితీస్తుందో, ఏమైపోతుందో ఏమీ మనకు తెలియదు. అయినప్పటికీ మనము దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ లోకంలో బ్రతకవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము అనేకమైనటువంటి దేవుడు ఏ రీతిగా మనం నిలబెట్టాడు, ఏ రీతిగా మనలో ఒక సందర్భంలో ఆదుకున్నాడు, ఏ రీతిగా ఆయన సహాయం చేశాడు, ఇటువంటి జరిగిన సందర్భాలు, జరిగిపోయినటువంటివి మన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం ఏం చేయాలి తెలుసండి, బలపరుచుకుని నిలబడాలి. అందుకే భక్తుడు దావీదు అంటాడు, కీర్తన గ్రంథము 143వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే, కీర్తన గ్రంథము 143వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని మనం చూస్తూ అంటాడు ఆయన, కావున నా ఆత్మ నాలో కృంగుచున్నది, నాలో నా హృదయము విస్మయమొందును అన్నాడండి. ఎందుకంటే అక్కడ పై వచనాలు మనం చదివినట్లయితే ఆయన శత్రువులు చంపుతున్నారు, వారు ఆయన ప్రాణం తీయడం చూస్తూ ఉన్నారు. ఇలాగా ఎన్నో
మరి అనానుకూల పరిస్థితులు దావీదు గారికి వచ్చినవండి. దావీదు గారికి ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఇటువంటి ఎన్నో స్థితులు దావీదు మీదకి వచ్చినవి. అలాగ వచ్చినప్పుడు అంటండి ఆయన ప్రాణము, ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే ఆయనలో కుంగిపోతుందంట, హృదయము విస్మయం పొందుతుంది అంట. కాబట్టి ఇప్పుడు ఆత్మ కృంగిపోతుంది కదా, ఆత్మ బాధపడుతుంది కదా అని ఆ బాధలో మరింత బాధను పెంచుకుని కృంగిపోయి మనసును పాడు చేసుకోకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే, అటువంటి సందర్భాల్లో, అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసినటువంటి మేలులను, క్రియలను మనం తలుచుకుని మనం ఏమనడమ్మా బలపరచబడాలి. అదే చెప్తున్నాడు ఆయన. నా ఆత్మ నాలో కొనుగుచున్నది, నాలో నా హృదయం విశ్రమించుచున్నది. అయితే పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నానయ్యా, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతి పనులను ఆలోచించుచున్నాను అన్నాడు. చూడండి, అయితే శత్రువులు తరుముతున్నారు, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో పరిస్థితులు మరి దావీదు గారి చుట్టూ ఉన్నప్పటికీ, దావీదు గారి బ్రతుకులో ఉన్నప్పటికీ, ఆయన ఆత్మ కృంగిపోతున్నప్పటికీ, బాధపడుతున్నప్పటికీ ఈయనకి ఏం జ్ఞాపకం వస్తాయంట? పూర్వదినాలు జ్ఞాపకం వస్తున్నాయి. పూర్వదినాలకి ఇప్పటికి ఏంటి వ్యత్యాసము? పూర్వదినాలలో దావీదు స్థితి ఏంటి, ఇప్పుడున్న దావీదు స్థితి ఏంటి? బాగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈయనకు పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఈ పూర్వదినాలలో దేవుని క్రియలంటే ఆయన చేసిన పనులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నవండి. వాటన్నిటినంటండి ఆయన అంటే జ్ఞాపకము, ధ్యానం అంటే జ్ఞాపకము తెచ్చుకుంటున్నాడంట. అయ్యా, అసలు నీ చేతి పనులు నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటే, ఇప్పుడు శ్రమలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శ్రమలో దేవుడు గత కాలములో మన ఎలా నిలబెట్టాడు, అవి మన హృదయానికి తట్టినప్పుడు ఈ శ్రమలో మన ఆత్మ ఏమైపోదు? కృంగిపోదు, బాధపడదండి, మనం తప్పిపోము. ఆలోచన చేయండి. దావీదుకు తెలుసు, ఈ శత్రువులు నా చుట్టూ వెంబడించిన, నిర్నిహేతుముగా నన్ను వీళ్ళు ఏమైనా ఆలోచించినా, ఇటు చాలా సందర్భం చెప్తూ ఉంటాడండి, వీళ్ళు ఎలా చేసినా, ఎన్ని చేసినా సరే ఇవన్నీ ఎంత మాత్రము అంటున్నాడండి. ఎందుకంటే దావీదు ఎక్కడో అడవుల్లో గొర్రెల కాచుకున్న స్థితి నుంచి దేవుడు ఉన్నతమైన స్థితికి అని తీసుకొచ్చాడు. ఆ గొర్రెలు కాచుకున్నప్పుడు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు కదా. ఇశ్రాయేలు కొన్ని వేల లక్షల మంది సైన్యము పారిపోతుంటే గొలియాతును చూసి ఒక్కడే వెళ్ళి ఎదిరించి చంపాడండి. మరి ఇవన్నీ దావీదు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ శత్రువులు హింసించిన, బాధించిన, నిర్హేతుగా మాట్లాడిన, మరి ఇవన్నీ దావీదుకి ఎలా కనపడతాయి? ఏమా, ఇవన్నీ దావీదుకి ఎలా కనపడతాయి? చాలా చిన్నగా కనబడతాయి. బలమైన సింహాన్ని చంపిడి కంటే వీళ్ళ మాటలెంత, బలమైన ఎలుగుబంటిని చంపిడి కంటే ఇవెంత నా దృష్టిలో. ఇశ్రాయేలు సైన్యమే పారిపోయిన గొలియాతును చంపినకు నాకు వీళ్ళెంత అని మనస్సును ధైర్యపరుస్తూ ఉంటాయి. ఏవైవి? దేవుని మాటలండి. అందుకే భక్తుడు అన్నాడు చూడండి, పూర్వ దినములను నేను జ్ఞాపకము చేసుకుంటున్నానయ్యా. అవేంటి? పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోవంట మళ్ళీ లోకములో నేను చక్కగా వినోదిగా ఇష్టంగా తిరిగినవి కాదు, నీ క్రియలున్నవి, నువ్వు చేసిన పనులున్నవి, వాటిని నెమరు వేసుకున్న ధ్యానం చేసుకుంటున్నాను. ఎందుకంటే వాటిని నేను నెమరు వేసుకుని ధ్యానం చేసుకున్నప్పుడు నా బలహీనతలో అవి నన్ను బలపరుస్తాయి, నా శ్రమలలో అవి నాకు తోడుగా ఉంటాయి. నేను పడిపోచున్నప్పుడు నా పాదములు త్రొట్టిల్లకుండా
అవి నన్ను కాపాడతాయి. ఆలోచన చేయండి. అలాగా దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇరాన్ మరి ఇస్రాయేల్ మధ్య యుద్ధము. ఎంతోమంది దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది అమాయకులు చచ్చిపోతున్నారు. ఒక్కరోజే స్కూల్ మీద పడిన బాంబుతో 120 మంది చిన్నారులు, ఆడపిల్లలు చనిపోయారని ఎన్నో పరిస్థితులు. దేశాలన్నీ కూడా గోడ మీద పిల్లిలా చూస్తున్నాయి. దేశాలని చూస్తున్నాయమ్మా, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ, ఇండియా కానీ. మనమేం గొప్పలేం కదండి. ఇండియా కానివ్వండి, అమెరికా కానీ, ఇవన్నీ గోడ మీద పిల్లిలా చూస్తున్నాయి. ఎవరు బలము తగ్గిపోతే బలం ఎక్కువ ఉన్న వైపుకి మగ్గిపోతూ ఉంటాయండి. యుద్ధాన్ని ఆపాలని, ఎంతోమంది నశించిపోతున్నారని ఏ ఒక్కరు ఆశించలేదు, ఆలోచించలేదు. కానీ దేవుని పక్షముగా ఒకే ఒక వ్యక్తి ఆలోచించి ఎవ్వరూ ఎల్లలేని స్థితికి ఈవేళ ఇరాన్ దేశంలో ఉన్నాడు. ఎవరమ్మా? కేఏ పాల్ గారు. ప్రపంచము నిజంగా ఆయన్ని ఎందుకు మాట్లాడుతూ చూసింది. ఇరాన్ అధ్యక్షులతో ఇవాళ మాట్లాడుతున్నాడు, మీరు యుద్ధం ఆపండి, ఎంతోమంది చచ్చిపోతున్నారు. దేవుడు కోరుకున్నది ఇది కాదు, శాంతిని కోరుకున్నాడు ఆయన, నెమ్మది కోరుకున్నాడు ఆయన. మీరు ఆపండి అని వేళ ఇరాన్ దేశములో అధ్యక్షుడితో మాట్లాడుచు ఉన్నాడండి. నిజంగానండి ఆ వార్త చూసినప్పుడు, ఆ న్యూస్ చూసినప్పుడు చాలా గర్వం వేసింది. క్రైస్తవుడు కొన్న స్థితి ఇది కదా, క్రైస్తవుడు కొన్న ధైర్యం ఇది కదా, క్రైస్తవుడు కొన్న పరిస్థితి కదా. అసలు ఇరానీలంటే మూర్ఖులు, ఇరానీలంటే ఉగ్రవాదముతో ఉన్నవారండి, చాలా భయంకరులండి. అటువంటి దేశానికి ప్రాణాన్ని తగ్గించి క్రీస్తు సైనికుడిగా వెళ్ళి యుద్ధం ఆపమంటున్నాడండి. అదండి. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఎంతకాలం భూమి మీద ఉంటాం మనకు తెలియదు. కానీ ఉన్నంతకాలము దేవుని ప్రేమను పంచుతూ, దేవుని తత్వాన్ని నేర్పుతూ ప్రపంచానికి దేవుని ఇష్టాన్ని మనము ఈ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందండి. నిజంగా చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే దేవుడు కోరుకునేది, అక్కడికి వెళ్ళి నేను కోరుకునేదల్లైనా దేవుడు కోరుకునేది శాంతి, సమాధానము. వద్దు, ఆపండి అంటున్నాడండి. ఎందుకు ఇంత గర్వంగా ఇవాళ చెబుతున్నానంటే, ప్రపంచంలో గొప్పవారిగా, కోటేశ్వర్లు, ధనవంతులుగా పేరుగాంచిన ఎంతోమంది చేయలేని బట్టి సాక్ష్యాన్ని, దేశ ప్రధానులు, అధ్యక్షుడు చేయని సాక్ష్యాన్ని లోకము ఎన్నిక లేనివాడిగా చేసింది. లోకం పనికిరాని వాడంది. ఒక ఆట బొమ్మగా, కీలు బొమ్మగా లోకము చూసి హేళన చేసిన ఈ వేళ ఆయన అక్కడ నిలబడ్డాడంటే దేవుడు ఎక్కడ పెట్టాడు చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇవేవి నాకు కాదయ్యా, నీ వాక్యాన్ని, నీ జ్ఞానాన్ని, ఇదిగో నీ క్రియలు నేను జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని శ్రమలు నా చుట్టూన్నా, ఎన్ని కష్టాలు నా చుట్టూన్నా అవి నన్నేమీ చెయ్యలేవు అని మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఒకసారి కీర్తన గ్రంథము 77వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ 5వ చూడండి, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము తెచ్చుకుందును అన్నాడండి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే భక్తులైన దావీదు గారు మాట్లాడితే ఏమన్నాడంటే ఇక్కడ కూడా మరి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే తొల్లిటి దినములు. ఏ దినములు అంటమ్మా? తొల్లిటి దినములు అంటే ప్రారంభ రోజులు కదా. నిజమే. ఎందుకంటే ప్రారంభ రోజులలో భక్తి ఎలాగుంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఉండు కోల్ది ఏమైపోద్ది ఏమ్మా? బెండకాయ ముదిరిపోద్ది. ఎందుకే పని చేయదండి, ముదరకూడదు, లేతగా ఉండాలి. అమ్మా ముదిరిపోయిన బెండకాయ వండుకుంటారు మీరు, ఏం చేస్తారు?
పడేస్తారు. బెండకాయ ఎంత లేతగా ఎంత మెత్తగా ఉంటే అంత చక్కగా ఉడుకుతుంది, అంత రుచిగా ఉంటుంది. మనము కూడా దేవుని దగ్గర ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడు దేవుడు రుచిగా ఉంటాం, దేవునికి ఇష్టంగా ఉంటాము. ఈయనకంటండి తొల్లిటి తినబడి జ్ఞాపకం వస్తున్నాయంట, పాత సంవత్సరాలకి జ్ఞాపకం వస్తున్నాయండి. ఎందుకని? ఓహో, అప్పుడు నా భక్తి జీవితం ఇది కదా, నా విశ్వాస జీవితం ఇది కదా, నేను ఇలాగుండేవాడిని కదా, ఇప్పుడు నేను ఇలాగైపోయాను. వద్దొద్దు, నా బతుకు అలాగే ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడు భయభక్తులతో ఉండాలి, దేవుని దగ్గర ఎప్పుడు వినయముతో ఉండాలి, మంచి మనస్సు కలిగి నేను ఉండాలి. ఆ పూర్వకాల సంవత్సరాల ప్రకారము నేను బ్రతకాలి అంటున్నాడు. అందుకేనండి భక్తుడైన దావీదు ఎంత ఎదిగినా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేసిన, ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన బ్రతుకులో గర్వం అంటే కనబడలేదండి. అందుకే దేవుని ఇష్టానుసరుడైన మనుష్యుడయ్యాడండి. దేవుని బిడ్డలుగా దేవుడు చాలా గొప్పవాడండి. నిజమే, ఆయనను ప్రేమించే వారికి ఏమి కొదవంచడండి. అసలు భక్తులు కావాలి అని మనుషులు అనుకోవడమే చాలు, ఇచ్చేస్తాడండి. ఇవ్వడానికి అది చిత్తముగా ఉన్నాడు. ఆయన దగ్గర బోలండి ఆకాశం పట్టజాలనంత దీవులు ఉన్నాయంట, నీళ్ళు ఉన్నాయి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అనుకున్నారండి. ఆయన ఇవ్వడంలో ఏ వెనుకాడాడండి. ఆయన అడగాలి, ఇచ్చేస్తాడు. దేవుని బిడ్డలుగా మనస్సులోని ప్రార్థన సరిపోద్ది, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడండి. అందుకే మనం చూస్తే అదే మరి అంటాడైనా 7వ వచనం చూడండి, ప్రభువు నిత్యుడు విడనాడున ఆయన ఇంకెమ్మినడ కటాక్షింపకుండా ఇలాగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడని. దేవుడు విడిచిపెడతాడుకున్నారా? దేవుడు వినడనుకుంటున్నారా? దేవుడు విడిచిపెట్టేస్తాడు వినడు అని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, ఆయన అలా విడిచిపెట్టేవాడు కాదు అని చెబుతున్నాడండి. ఎవడు చూడండి, అందుకు నేనేమనుకున్నానంటే, నేను ఇలాగ అనుకుంటున్నాను, మహోన్నత దక్షిణ హస్తము మార్పు నొందుననుకున్నట్టుకు నాకు శ్రమ కలిగేటు కారణము. అంటే నాకు కొన్ని శ్రమలు వచ్చినవి, కొన్ని కష్టాలు వచ్చినవి, కొన్ని బాధలు వచ్చినవి. అంటే దానికి కారణం ఏంటంటే, ఇంతవరకు సహాయం చేసిన దేవుని హస్తం ఏమైంది? పక్కగా వెళ్ళిందేమో. దేవుడు నన్ను ఒక పక్క పెట్టాడేమో. ఎందుకు పెట్టాడు? నా పరిస్థితి బాగోలేదేమో, నా స్థితిగతి బాగోలేదేమో. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, పూర్వ దినాలలో నా స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా నేను ఆ స్థితిలోకి వెళ్ళి, ఆ స్థితిలో ఆ భయభక్తులతో ఆ వినయ విధేయతల్లో మళ్ళా దేవుని నేను నామాన్ని ఘనపరచాలి అండి. దేవుని బిడ్డగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈవేళ మనం చూస్తూ ఉన్నాం, ఈవేళ మన అందరం కూడా గొప్పవారిమే, ఉన్నతమైన వారిమే. ఒకనాటి మన దినస్థితి చూడండి, ఒకనాటి దినస్థితి చూడండి. తినటానికి తిండి లేని సమయములు, కట్టుకుంటానికి సరైన బట్టలేని సమయములు, ఇళ్లల్లో పడుకోక రోడ్ల మీద పడుకున్న సమయము. ఇప్పుడు అక్కడ జ్ఞాపకం వస్తాయి ఏమన్నాని? అబ్బే ఏమి, దేవుడు దీవించేశాడు కదా, ఆశీర్వదించేశాడు కదా. ఆలోచన చేయండి, ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. భక్తుడు అన్నాడు, ఇదిగో గొర్రెల దొడ్డులో ఉన్నని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టావు. మనం కూడా ప్రభువా, తినటానికి లేని స్థితిలో నుంచి, ఉండటానికి లేని స్థితిలో నుంచి, కట్టుకుంటానికి లేని స్థితిలో నుంచి ఇవాళ ఈ స్థితిలో ఉంచావయ్యా. ఎప్పుడు జ్ఞాపకం ఉండాలండి. అప్పుడు దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. అప్పుడు భక్తి జీవితం పెరుగుతుంది, విశ్వాసం బలపడుతుంది. కానీ ఇవాళ అది లేదండి. ఇవాళ ప్రపంచం ఒకటే నేర్చుకోదు. ఏం తెలుస్తుంది? ఏమన్నా తెలుస్తుంది? గడిచిపోయే జీవితం మనకొద్దు. ఏం కావాలంటే అమ్మా, రాబో జీవితం గురించి కళ్ళ కనాలి. ఏం కంటే బొంద, రాబో జీవితం కళ్ళ ఏం కంటే బొంద. కళ్ళ కంటే పని చేయవండి. గతించిన జీవితం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ జీవితంలో బ్రతుకులు మార్చుకుంటూ, అండ్ ఆటిపొట్టులను లోటులను ఇవన్నిటి సరి చేసుకుంటూ భక్తిని దేవునిలో శ్రద్ధగా మనం నడిపించుకోవాలి. కళలో కంటే సరిపోదండి, వాటికి సహకారముగా మనం పరిగెత్తాలి, ప్రయాసపడాలి, ప్రభులో జీవించాలి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే చూడమ్మా, అందుకే చూడండి, యెహోవా చేసిన కార్యములు, పూర్వం జరిగిన నీ కార్యములను నేను మనసుకు తెచ్చుకుంటున్నాను నాయనా బాబు అన్నాడండి.
ఏం చేస్తున్నాడు? యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యాలు నేను మనసుకు తెచ్చుకుంటున్నాను నాయన. ఎందుకంటే అవి నా మనసుకు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఈ శత్రువుల నిందలు, ఈ శత్రువుల బాధలు ఇవన్నీ ఎలా కనబడతాయి? ఎందుకు పనికిరావు నాయన. నీ కార్యాలు గొప్పవి, అసలు నీ కార్యాలు చాలా అద్భుతమైనవి అంటున్నాడు భక్తుడండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే చూడండి, నేను మనస్సునకు తెచ్చుకొందును అని చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, నీ కార్యాంతము ధ్యానించుకొందును, నీ క్రియలు నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడయ్యా? చూడండి అన్నాడు. ఏంటి ప్రభువా, అసలు నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు భూమి మీద? నీవెంత గొప్పవాడివి నాయనా, నీవెంత అద్భుతమైన వాడు. చూసారా, అసలు దేవుడిని అసలే కొనియాడటంలో కానీ, దేవుని గొప్పతనమును చూపించడంలో కానీ, లేదా దేవుని ఉన్నతమైన స్థానంలో చూడటం కానీ, అది ఈయన తర్వాత ఎవరైనానండి అంత దేవుని ఎప్పుడు అక్కడ చూసి ఉండొచ్చండి, అక్కడ చూసేవాడండి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? నేనేంటి ఇంత బిలీవులు జీవిస్తున్నాను, ఆయన మందం నేను గుడారంలో ఉందదు ఎంతైనా అయిపోవాలన్నాడండి. అలా దేవుణ్ణి ఎలా చూస్తారో తెలుసండి. దావీదు గారు ఎందుకు దేవుని ఇష్టానుసారం తెలుసండి? చూడండి, నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు నాయన అంటే ఆయన గొప్పతనం మీకు అర్థమైంది, ఆయన ఔన్నత్యం మీకు అర్థమైంది, ఆయన రుచి చూశాడు. అందుకనండి, జుంటి తేనె దారుల కంటే మధురము అనే మాట మాట్లాడగలిగాడండి. ఆ రుచి తెలియదు కనుకే, ఔన్నత్యం తెలియదు కనుకే ఇవాళ ప్రపంచానికి దేవుడు అంటే ఎలా కొన్నాడంటే, ఏదో అవసరాలు తీర్చేవాడుగా, అక్కలు తీర్చేవాడుగా, అప్పుడప్పుడు అవసరం వస్తే జ్ఞాపకం వచ్చేవాడుగా దేవుడు ఉన్నాడండి. దేవుడు అంటే గొప్పవాడండి. అందుకే నీ వంటి దేవుడు ఎక్కడయ్యా? అసలు మహాదేవుడు ఎక్కడున్నాడు ఆయన? నువ్వు అక్కడ ప్రభువా. ఎవరైనా నీ కాళ్ళ కిందే, నువ్వు ఉండవలసింది అక్కడ. ఎవరైనా సరే నీ కాళ్ళ కిందే. ఎంత గొప్పగా చూస్తున్నాడండి. మనం చూస్తామా దేవుడిని? అలాగా చూడాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు అక్కడ ఉంచాలి మనం. దేవుని కంటే లోకములు ఏది గొప్పది కాదండి, దేవుడి కంటే అక్కడ ఉంచాలి. అందుకే నాయన, నేను పూర్వదినాలు ఇంత జ్ఞాపకం తెలుసుకుని తెలుసా, సమస్తమునికి సాధ్యమయ్యా నువ్వు అక్కడున్నావంటున్నాడండి. అందుకే చూడండి, ఆశ్చర్య క్రియలు జరుగుచు దేవుడు నీవేనయ్యా, జలములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరుచుకుంటాం నాయన. నిన్ను ఆశ్చర్యక్రియలు చేస్తావు, నువ్వు ఎన్నో గొప్ప గొప్ప క్రియలు చేస్తావు నాయన. తెలియక మనం అటు ఇటు పరిగెడుతున్నాం, తెలియక ప్రాకులాడుతున్నాం, తెలియక మనము దేవుని విస్మరించుకుంటున్నాము. గొప్ప దేవుడండి. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడండి. విడిచిపెడతాడని మనం అనుకుంటున్నాం మేము. లేదు, భక్తున్నాడు, శ్రమ వచ్చిందంటే, దక్షిణ హస్తం తప్పుకుందంటే, ఇదిగో నేను భక్తి మర్చిపోయానేమో, విశ్వాస జీవితం తప్పిపోతున్నానేమో, ఒక్కసారి మరలా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా తప్పులు నేను తెలుసుకుంటాను, నా పొరపాటు నేను కనుక్కుంటాను, మళ్ళీ ఆయన పాదం దగ్గర పడిపోతాను, జీవితాన్ని మార్చుకుంటాను అని భక్తుడు మాట్లాడుచున్నాడండి. అటువంటి జీవితం కలిగి బ్రతుకున్నప్పుడండి దేవుడు తప్పనిసరిగా మన బ్రతుకులను ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి. 111:2 యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ కూడా వాటిని విచారిస్తారంటండి. యెహోవా కార్యాలు ఎటువంటివి అంటమ్మా? గొప్పవి, చాలా గొప్పవి. అయితే ఈ గొప్ప క్రియలను, ఈ గొప్ప కార్యాలను ఎవరు మాత్రం ఆలోచిస్తారంట? అందరూ ఆలోచించరా? చర్చకు వచ్చిన అందరికి జ్ఞాపకం ఉండవా? వాక్యం విన్న అందరికి జ్ఞాపకం ఉండదా? అందరూ వినరు, అందరికి జ్ఞాపకం రాదు. ఎవరైతే వాక్యమందు ఇష్టము కలిగి ఉంటారో అనంటండి. చూడండి ఏమంటే, చూడమ్మా, వాటి యందు ఇష్టము గలవారందరూ కూడా వాటిని విచారిస్తారంటండి. చూడండి, ఇప్పుడు మనము దేవుని క్రియలు, కార్యాలు మనము జ్ఞాపకము రావటలేదంటే వాక్యం మందుకి ఏమీ లేదు.
ఇష్టము లేనట్టుందనమాట. అందుకే ఆ ఇష్టాన్ని మనం పెంచుకోవాలి. ఆ ఇష్టాన్ని పెంచుకోవడానికే, ఇష్టాన్ని అభివృద్ధి చేయడానికే, ఆ ఇష్టాన్ని తప్పిపోకుండా ఉండడానికే దేవుడు మన ఎలా కూర్చోబెట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వాక్యమందు భయభక్తులు కలిగి వినండి అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటామండి. ఎందుకంటే ఇష్టము లేకపోతే వాక్యం మనం వినలేము. ఇష్టముతో వినకపోతే ఆ వాక్యం మన మదిలో భద్రము చేయబడదు. ఇష్టముతో వాక్యాన్ని భద్రము చేసుకోకపోతే ఆ వాక్యం మనలో మంచి ఔషధముగా పనిచేయదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, వాటి యందు ఇష్టము గల వారందరూ కూడా ఏం చేస్తారు? విచారిస్తారు. కాబట్టి ఇంకా మన 4 వచ్చింది, ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థం చూస్తున్న నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపురుడయ్యా. నిజమేనండి, ప్రేమించి వారి పట్ల ఎంత ప్రేమను చెబుతాడండి ఆయన. నిజమే, ఆయన ప్రేమకు ఎనలేనిది, కొలత లేనిదండి. దేవుడి ప్రేమ ఎంతో గొప్పదనుకున్నారండి, ఎంతో గొప్పది. అందుకంటాడు యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంట అమ్మా? ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? అంతం లేదు అనకండి. చాలామంది ఎంతో అంటే అంతం లేదు, ఎంతో ప్రేమించిన అర్థం ఏంటనుకున్నారు? ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమకు అర్థం ఏంటన్నారు? ఇదిగో తనకిష్టమైన పరిశుద్ధుడైన ఏకైక కుమారుడిని నీ కోసము మరణింపచేసే అంతగా ప్రేమించాడండి. ఆలోచన చేయండి. ఏమంటా ఎంతెందుకు కదా? ఇప్పుడు మనం సపోజు ఏ శ్రమకాల ధ్యాన ప్రార్థన కుటుంబులు కానీ, గుడ్ ఫ్రైడే కానీ, 31st కానీ, చాలా సందర్భాల్లో దేవునికి చాలా ప్రమాణం చేస్తున్నాం, చాలా వాగ్దానం చేస్తూ ఉంటాం కదా అండి. ఆ వాగ్దానాలన్నీ ఎలాగుంటాయి? ప్రవ్వా ఇది నేను చేయను, ఇది నేను బ్రతకను, ఎలాగైతే విడిచిపెడతాను అంటావు కదా. ఈ విడిచిపెట్టే వాటిలో, ఈ మానేసే వాటిలో మనకి అత్యంత ఇష్టమైన వాటిని విడిచిపెడతాం మనము. అబ్బే, ఇష్టమైన విడిచిపెట్టాం కదా. ఇష్టమైన వాటిని విడిచిపెట్టాం. ఏం విడిచిపెడతాం? కొన్ని చిన్న చిన్న విడిచోటి అవి విడిచిపెడతాము. ఇష్టమైన వాటిని అస్సలే విడిచిపెడతామేంటి కదా. కానీ ఈయన చూడండి, ఈయన ఇక్కడ ఏమన్నాడమ్మా? ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలి. ఏవి ఏంటి? మనకి ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలి. ఈ లోకంలో చిన్న చిన్న ఇష్టమైన మనం విడిచిపెట్టలేకపోతున్నాం, చిన్న చిన్నవేనండి. అటువంటిది ఇష్టమైన కుమారుడే మనకు బలిచ్చేసాడంటే ఆ ప్రేమకి కొలత ఉందా? ఆ ప్రేమ కొలగలమా? ఆ ప్రేమకు లెక్క కట్టగలమా? ఆలోచన చేయండి. ఆ ప్రేమకు కొలత లేదు, ఆ ప్రేమకు లెక్క లేదండి. ఆలోచన చేయండి. ఏమా, యేసుక్రీస్తు అంటే ఏదో ఈ లోకంలో మనలేక జులాగే తిరిగేవాడు అలాగెలాగనుకుంటున్నారా? పరిశుద్ధుడండి ఆయన, ఇంత మచ్చలేనివాడు కదా. మనం చాలా సందర్భాలు అంటే అంటాం కదా. ఎవరన్నా ఇప్పుడు అమ్మ నీకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఓ పిల్లోని అనగానే ఏమంటాం? ఆ 3లో ఎవరి మంచిలో చూస్తాం, ఎవరి చెడ్డోడు చూస్తాం. ఈయన తీసుకుపో, ఎవరిని పనికిరాని తీసుకెళ్ళమంట. పనికొచ్చి ఉడతాం ఏంటి? పనికొచ్చినట్టు ఏమో పనికిరాని ఇస్తాం మనం, ఏదైనా సరేనండి. కానీ ఆయన చూడండి, పనికొచ్చే కుమారుణ్ణి, పరిశుద్ధిని ఇచ్చాడంటే అంతగా దేవుడు మీ లోకాన్ని ప్రేమించాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నాం? మనం ఆ పరమార్థాన్ని క్రీస్తు రాకముందు రాబోవు క్రీస్తు గురించి ఎరిగిన భక్తులు అసలు క్రీస్తును చూడకుండానే, క్రీస్తు రాకుండానే, క్రీస్తు ఈ భూమి మీద బ్రతకకుండానే ఆయన బ్రతుకు ఎలాగుంటుందో, ఆయన జీవితం ఎలాగుంటుందో, ఆయన పరిశుద్ధత ఎలాగుంటుందో తలచుకుని ఆలోచించి ఆ క్రీస్తు కొరకు బ్రతికారు. వెండల్లో మనం చూసాము, చదువుకుంటున్నాం, వింటున్నాం, బ్రతకలేకపోతున్నాం. మరి వాళ్ళకి మనకి తేడాదేనండి. అర్థమైందా? మరోసారి చెప్తున్నాను, దావీదు కానీ, యెషయా కానీ, ఈ భక్తులు ఎవరు కూడా ఎవరిని చూడలేదు, క్రీస్తు చూడలేదు. అప్పుడు క్రీస్తు రాలేదు, పరిశుద్ధుడిగా పుట్టలేదు, పరిశుద్ధుడిగా జీవించలేదు, సిలువ మరణం పొందలేదు, ఈ సిలువ త్యాగాలు చేయలేదు, నిందలు భరించలేదు, అవమానాలు భరించలేదు, ఏమీ లేవండి. కానీ
కన్యగర్భమందు పుడతాడు, పరిశుద్ధిగా జీవిస్తాడు, శ్రమలు అనుభవిస్తాడు, కష్టాలు పడతాడు, శిలువ మరణం పొందుతాడండి. ప్రవక్తల లేఖనాల్లో ఉన్న ధర్మశాస్త్రాలు చదివి ఎప్పుడు పుడతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ పుట్టబోవు రాబోవు క్రీస్తు కొరకు వీళ్ళు భక్తులైపోయి పరిశుద్ధుడిగా బ్రతికేశారు కదా. మన కళ్ళ ముందు పుట్టెలిపడైనా గ్రంథం సాక్ష్యంగా ఉంది, అయినా మనం బ్రతకలేకపోతున్నాం. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, మనమేమో భక్తులయ్యాం. వాళ్ళు భక్తులయ్యారు, మనం భక్తులయ్యామండి. దేవుని బిడ్డలుగా దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. అందుకే అయ్యా నువ్వు దయాదక్ష సంపూర్ణ కరుణామయుడు అంటున్నాడండి. ఎందుకంటే ప్రేమించు వారి పట్ల ఆయన ప్రేమ చాలా గొప్పది. కొన్ని సందర్భాల్లో శ్రమలు వస్తున్నాయంటే, కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడు? ఆయన పరిశోధించవలసిన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అస్సలే ఈ శ్రమలలో, ఈ కష్టాలలో, ఈ బాధలలో అసలు నీ హృదయం ఎలాగ ఆలోచిస్తుంది, నీ మనసు ఎలాగ ఆలోచిస్తుంది, తప్పిపోతావా నిలబడతావా అని ఏం చేస్తాడు దేవుడండి? నీ హృదయాన్ని పరిశోధిస్తాడంటండి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనడానికంటండి. అమ్మ ఆయన ఏం తెలుసుకుంటాడంట? హృదయంలో ఏముంటుందండి? హృదయంలో ఏముంటుందమ్మా? హృదయంలో ఏముంటుందండి? ఏమి ఖాళీ అనుకుంటున్నారా? ఇందులో బోళ్ళు ఉన్నాయండి. మన బీరువా పట్టలేనంత ఉంది, మన ఇల్లు పట్టలేనంత ఉంది కదా. ఎంత ఉందోనండి. ఈ హృదయములో ఉన్నవి తెలుసుకోవడానికంట. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఆయన హృదయ పరిశోధకుడైన ఆయన శరీరాన్ని పరిశీలించడు, పైవేసాన్ని చూడడైనా, నటన చూడడైనానండి. హృదయాన్ని పరిశీలిస్తాడు, హృదయాన్ని పరిశోధిస్తాడైనా. అందుకే చూడండి, నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నేనేం చేస్తాడమ్మా? శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటాడంట. హృదయంలో తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి కావలసింది ఈ నీ దేహము, ఈ నీ శరీరము, ఒక్క మాటలో నువ్వు పరిశుద్ధుడిగా మాత్రమే కావాలి, పాపిగా కాదండి, పరిశుద్ధుడిగా కావాలి. ఆ పరిశుద్ధుడిగా కావాలంటే ఈ పరిశుద్ధత అనేది ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. ఎందుకని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు. అందుకే ఆయన హృదయాన్ని ఏం చేస్తాడమ్మా? తెలుసుకుంటున్నాడు. హృదయములు ఏముంది కదా. ఇప్పుడు దావీదు కష్టం వచ్చింది, దావీదుకి శ్రమ వచ్చింది, శత్రువుడు చుట్టుముట్టేశారు, తరుముతూ ఉన్నారు. అస్సలే నా భక్తుడు ఏం ఆలోచిస్తాడు, అసలు నా భక్తుడు ఏమి నా గురించి అనుకుంటాడు? ఒక్కసారి ఆయన హృదయాన్ని చూడాలనుకున్నాడండి. వెంటనే మనమైతే ఏమంటాం? ప్రభువా ఈ కష్టాలు నాకే రావాలా, ఈ బాధలు నాకే రాకూడదా, ఆ పక్కోడికి రాకూడదా, ఇంటికి ఉండకూడదు, ఆ ఇంటి కొడుకు రాకూడదా, ఇవన్నీ నాకే రావాలా? ఎంత అన్యాయం చేసావు ప్రభువా. వాళ్ళకి వచ్చారంటమ్మా, పక్కింటికి వచ్చారంట, ఎదురింటికి వచ్చారంట, వెనకాలింటికి వచ్చేయాలంట. ఎప్పుడు ఆలిపోవడం చేస్తే వాళ్ళు ఎప్పుడు పోరండి. ఆ ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వే పోతావు, ఎప్పుడు పోరో మనం అనుకుంటాం అంతే. తెలుసా? ఆ ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళ పోవాలి, వీళ్ళ పోవాలి అనుకుంటాం. దావీదు ఏమనుకుంటే తెలుసండి? ప్రభువా ఇవి నాకు వచ్చినాయి అంటే నా భక్తి ఎలాగుందో ఒక్కసారి నేను పాత జీవితానికి వెళ్ళిపోతాను నాయన. అవును, ఇలా తప్పించావు కదా, ఇలా నడిపించావు కదా, ఇవంతా నాకు అనుకున్నాడండి. చూసా, హృదయాన్ని పరిశోధించినప్పుడు హృదయములో దేవుని క్రియలు జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. మరి మనమేం జ్ఞాపకం చేసుకుంటాం? ఈయన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధ మనమే జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా కృంగిపోకుండా ఆయన చేసిన క్రియలు ఎన్నో ఉన్నవన్నీ మరి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏమన్నాడంటేనమ్మా, నీ హృదయం ఉన్నది ఏం చేస్తాడంటేమైనా తెలుసుకుంటాడంట. తెలుసుకోవాలి. ఎందుకంటే అది నీవు నిలబడగలిగితే,
నీవు నుంచోగలిగితే, దేవుని పక్షమున పోరాడగలిగితే, ఓర్పు, సహనము, భక్తి కలిగి పరిశుద్ధత కనుగొనగలిగితే ఆయన నీకు కేడెమును, దుర్గమును, రక్షణ అయి ఉన్నాడంటండి. నువ్వు పోరాడలేవనుకో. ఎప్పుడైతే నీ మనసులో చిన్న చూపు వచ్చిందో, నీ మనసులో అసూయ వచ్చిందో, నీ మనసులో ద్వేషం వచ్చిందో, లేదా ఇంకో రకం ఆలోచించుకున్నావో, వెంటనే ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. అంతే, విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు లోకములో చాలా మంది విడిచిపెట్టేశాడు కాబట్టి ఇక లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుచుకున్నారండి. ఆయన పట్టుకుంటే నీ చేత ఎంత పాపం కూడా చేయనవ్వడు. మీకు చెప్పాను, సందర్భంలో జ్ఞాపకం లేదో, అబీమెలెకు జీవితంలో కానీ, అబ్రహాము గారి జీవితంలో కానీ మీకు చెప్పాను, గుర్తుందా అమ్మా? మర్చిపోయారా? కదా, అబ్రహాము మరి ఆనాటి కాలంలో ఒక స్త్రీని చూస్తే ఎవరైనా సరే తీసుకుపోయి ఆమెతో ఉండొచ్చు. అబ్రహాముని ఐగుప్తు రాజు తీసుకుపోయాడు కదా, తర్వాత ఫరో తీసుకుపోయాడు, ఇంకొక తీసుకుపోయాడు. ఎందుకు ముట్టనవ్వలేదు దేవుడు? ఎందుకు ముట్టనవ్వలేదు? అబ్రహాము నీతిమంతుడండి. అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడుగా ఉండగా అబ్రహాము భార్యను, బానిసగా అయిన అబ్రహాం భార్యను రాజు తీసుకుపోతే దేవుడు ఊరుకుంటాడా? గడగడలాడించేస్తాడండి. అబీమెలెకు దండం పెట్టేస్తాడు. దేవా, ఏంటి నాకే పరిస్థితి? ఎందుకు నేను ఇలా చేశావు నాయనా? అబీమెలెకు కంగారు పడకయ్యా, నువ్వు నీతిమంతుడువు, నీ చేతనైన పాపం చేయనిస్తానా? చేయనివ్వను, నేను కాపాడుకుంటాను అయ్యా నేను అంటున్నాడండి. తెలుసా, దేవునితో ఉంటే, అటువంటి జీవితం నీలో ఉంటే, నీ నోట ఏ మాట దేవుడు రాకుండా నిన్ను కాపాడతాడు. తెలుసా, మనకు అర్థం అవ్వట్లేదు దేవుని గురించి అండి. ఆయన త్యాగము చాలా గొప్పదండి. దేవుడు చాలా గొప్పవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా ప్రపంచం దేవుని చాలా తక్కువగా చూస్తుంది. చెప్పేవారు కూడా చెప్తున్నారండి. చాలా చాలా చిన్నగా చూస్తుందండి. అయ్యా భక్తుడు చూడండి, అయ్యా నీ హృదయములో అలా ఏముందో నాకు కావాలి. నీ హృదయములో నా గురించి యథార్థత, నీతి, నిజాయితీ మంచి ఉందనుకో, నేను కాపాడతానన్నాడండి. చూడండి, యోబు జీవితంలో కానీ భక్తులు ఎంతోమంది చెప్పుకుంటూ పోతే చాలామంది చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట మరి దావీదు గారు మాట్లాడుతున్న ఒకసారి 139 23 వచ్చు చూడండి. 23 వచ్చును. అమ్మా, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నడిపించమన్నాడండి. ఇక్కడ భక్తులైన దావీదు అంటాడు, దేవా నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని నువ్వు తెలుసుకో. ఎందుకంటే ఒకవేళ నా హృదయములో నీకు ఆయాసకరమైంది అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టమలేని ఆలోచన ఏముందేమో, ఏ తలంపు ఉందేమో, ఏ ఉద్దేశము నాలో ఉందేమో, ఏ కోరికైనా ఉందేమో, కేలా ప్రభువా వెంటనే దాన్ని తీసేయి. వద్దు, అస్సలు నీకిష్టము లేని ఆలోచన ఏది కూడా నా హృదయంలో ఉండడానికి వీలు లేదన్నాడు. అంతండి అవుడు. అందుకే దేవుని ఇష్టానుసరుడే మనుష్యుడు అయ్యాడండి. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాడు. అందుకే ప్రభువా ఎందుకు నా హృదయాన్ని పరిశుద్ధంగా తెలుసా, నీకు ఆయాసకరమని తీసానటండి. చూస్తా, ఇశ్రాయేలు దేవుడు ఎందుకు పరిశీలించాడంట? అసలే వీళ్ళ హృదయములో ఏముందో కదా వీళ్ళ హృదయములో ఏముందో కదా. మాంసం ఇస్తానన్నాడు కదా, ఇస్తానన్నాడా? అప్పుడు దాకా ఆగారెల్లో లేట్ చేశాడు. ఎందుకు లేట్ చేశాడు? అసలు వీళ్ళు ఏమనుకుంటారు అని లేట్ చేస్తాడండి. ఇలాగేం చేశారు చాలామంది, సడుగుడు ఇస్తాడంటావా, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఊరు చెప్పబడిపోయింది, ఇంకెవ్వలేదేంటి, సనుగుడు, గొణుగుడు, తిన్నది గొంతులో దిక్కుండా చెప్పాడండి. తెలుసా, దేవుడు ఎందుకు హృదయాన్ని పరిశీలిస్తాడు తెలుసండి? ఆయన నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు
నువ్వు శుద్ధి కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి ఉంటే బలపరుస్తాడు, నిలబెడతాడు, అభివృద్ధి కలిగిస్తాడు, అక్కర్లో అవసరం తీర్చి నేను వృద్ధి కలిగిస్తాడు. నీ హృదయంలో కల్మషము, కపటము, ఆయన హృదయములు దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందంటే నేను విడిచిపెట్టేస్తాడు. అంతేనండి, విడిచిపెట్టేస్తాడు. ఆలోచించండి. అందుకని భక్తుడు, అయ్యా ఒక్కసారి నాయన నా హృదయములో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో ఒక్కసారి చూడు నాయన, అవి ఉంటే తీసే. ఎందుకంటే అవి ఉంటే నేను ఈ భక్తుడిగా బ్రతకలేను, నీకు ఇష్టడిగా జీవించలేను, అవి నాకొద్దు ప్రభువా అంటున్నాడు. చూడండి, దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన కృప ఎనలేనిది. దేవుడు చాలా మరి ఆయన విలువ తెలియక ప్రపంచము ఏదేదో ఆలోచించుకుంటూ దేవుని మీద ఆనుకోవలసిన వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. ఆలోచన చేయండి. నిజంగానండి, నిజంగా ఇవాళ ప్రపంచ దేశాలలో యుద్ధాలు ఎందుకు కొట్టుకున్నారు వాళ్ళు? ఏంటి యుద్ధము చేసే దేశాలు మనలాగే ఏమని అడుక్కుతిన దేశాలకు ఉన్నవయ్యి సామంత దేశాలండి. వాళ్ళకున్నది తరతరాలు తిన్న వాళ్ళకి తరగదు. ఇంకా ఏంటి ఆధిపత్యాలు, ఇంకా ఏంటి కొట్లాట్లు. ఎంతమంది అమాయక ప్రజలు ఇశ్రాయేలు దేశం విడిచి లక్షల మంది పారిపోతున్నారు. ఇరాన్ దేశం విడిచి లక్షల మంది పారిపోతున్నారు. కువైట్, అబుదుబాయ్ దేశాల నుంచి చూసారా? ఒకళ్ళు చేసిన చిన్న పొరపాటు తప్పు ఎంతమందిని ముట్టేస్తుందో, ఎన్ని దేశాలు ముట్టేస్తుందో. ఏంటి చిన్న అగ్గు పుల్లక అది వేసారు, అంతే ఉదయారు, అంతే అండి. మన కూడా చూడండి, ఒక్క మాట అలాగే ఇసులేతామంతే, ఆ మాట కుటుంబాలు కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది కదా. అడవి పెద్దదే, చిన్న అగ్గుపులు అయితే ఏమవుతుంది, ఆడపటానికి సంవత్సరాలు పట్టేస్తాయి. ఈ ఆర్పీలోగా ఎంత నష్టమైపోతుంది. మనం కూడా చూడండి, చిన్న మాట వాడు వదిలేస్తామంతేనండి, తర్వాత ఎంత వినాశనం అయిపోతుంది, ఎంత పాడైపోతుంది. దాన్ని పొడ్చగలమా, దాన్ని చావగలమా? మన వల్ల కాదండి. ఎన్ని బిల్డింగులు, ఎన్ని కట్టడాలు, ఎంతమంది, ఏమైనా చేయగలమా? దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. దేవుని ప్రేమ ప్రపంచము తప్పిపోయింది లేదు. ప్రేమన్న భక్తులు వెళ్ళండి. అందుకే ఆయన తప్ప మాకు మరొకటి వద్దు అనుకున్నారండి. దేవుని ప్రేమించిన భక్తులు వెళ్ళు. అందుకే చూడండి, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. దేవా నీవు మమ్మల్ని పరిశీలించుచున్నావు. ఎలాగంట? వెండిని నిర్మూలము చేయ రీతిగా మమ్మను నిర్మలము చేయుచున్నాడంటండి. దేవుడు ఎలా పరిశీలిస్తున్నాడంటమ్మా? ఎలాగెలా చూసాం కదా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అసలు మనం ఎలాగుంటామో దేవుడు చూస్తాడంట. ఇక్కడ వెండి నిర్మలము. నిర్మలం అంటే అర్థం చెప్పాలి. నిర్మలం అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, కల్మషము లేనిది అనమాట నిర్మలము కదా. ఇప్పుడు వెండి నిర్మలం అవ్వాలి చక్కగా. ఏంటి కొత్త వెండిగా తయారవుతుంది. ఎలాగవుతుంది అది? ఎలాగవుతుంది? కొలుములోకి వెళ్ళాలి, అది కాల్చబడాలి కదా. లేదా మీకు బాగా తెలుసు కదా, మన కొలుములోకి వెళ్ళంగా ఎండి పట్టాలో ఇప్పుడైతే లేవు కానండి. పూర్వకాలం చూడండి, పండగ వచ్చిన ఎండి పట్టాలు ఇంత చెత్త చిక్కిని చింతపండు ఇచ్చి తోమేవారు తెల్లగా వచ్చేసి కదా. అంటే దాన్ని ఏం చేయాలి? శుభ్రంగా తోమాలి వెండిని. చింతపండు ఆ తుక్కు ఇచ్చికి ఇసుకి తోమితే ఏమవుతుంది? నల్లగా ఉన్న ఎండి తెల్లగా వచ్చేది. ఊరికి వచ్చేసిందే వెండి. అమ్మా ఆ తోమేటప్పుడు ఎంత అరిగిపోయింది, ఎంత కరిగిపోయింది. అలాగే మనము కూడా శ్రమలు అనేవి, కష్టాలనేవి వచ్చినప్పుడు అండి ఓర్చుకుంటూ భక్తి జీవితం నిలబడినప్పుడు మళ్ళా తలతల మెరుగుతూ ఉంటాం. అందుకే చూడండి, వెండి నిర్మలము కావాలంటే ఏ రీతికైతే అది శుద్ధి చేయబడుతుందో, ప్రభువా మేము కూడా శుద్ధి చేయబడడానికి నువ్వేం చేస్తున్నావు? మమ్మలను పరిశీలిస్తున్నావయ్యా, పరిశోధిస్తున్నావు నైనా. కానీ మాకు అర్థం కాక ఈ లోకం చేస్తున్నాం, తప్పిపోతున్నాం, పారిపోతున్నాము, దారి తప్పిపోతున్నాం అంటున్నాడు. చూడండి 119వ కీర్తన కూడా చూస్తే 52వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తుండే అక్కడ కూడా, యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులు జ్ఞాపకము చేసుకుని నేను వాదార్పు నొంది తిని అన్నాడు. చూడండి, చూసాం కదా. ఇప్పుడు వెండి నిర్మలము, పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి? అది
తోమాలి, శుద్ధి చేయబడాలి. ఒక మాటలో శుద్ధి చేయబడాలి. అది శుద్ధి చేయబడాలంటే కల్మషం అంతా పోవాలి. ఆ కల్మషం అంతా పోయినప్పుడు ఆ శుద్ధి చేయబడాడు చక్కగా మెరుస్తుంది. మనము కూడా అలాగే శ్రమల యందు, కష్టాల యందు, బాధల యందు మనకు ఏమైనా శుద్ధి చేయబడాలి. శ్రమ వచ్చిందని పారిపోకూడదు, కష్టం వచ్చిందని బాధపడిపోకూడదు. నిష్టానుసారంగా మనము చెడు ఆలోచనలు ఆలోచించుకొని ఏదో మనం ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రవర్తించి పడిపోకూడదండి. దేవుని ఆలోచనలకు వెళ్ళిపోవాలి. పూర్వకాల జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈయన ఏమన్నా చూడండి, పూర్వకాలం ఉండిన నీ న్యాయవిధులు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట? ఆ న్యాయ విధులు, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టండి. ఈ పూర్వకాలం ఉన్న ఈ వాక్యం ఏం చేస్తుందంట? మనల్ని వాదారుస్తుందంట కదా. ఇప్పుడు చూడండి, దావీదు శత్రువులు వెంటాడుతున్నారు, ఎన్నో భయంకర పరిస్థితులు ఉన్నవి. ఆ టైములో ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ వాక్యం ఏం చేసింది? ఆయన్ని వాదార్చి బలపరిచి నిలబెట్టిందండి. యోబుని కూడా అంతే కదా ఏండి, అబ్రహాముని కూడా అంతే కదా. భక్తుల జీవులు ఎంతమంది చూడండి, వాళ్ళందరూ కూడా అంతేనండి. వాళ్ళందరినీ నిలబెట్టిందంటే వాళ్ళు పూర్వకాల దేవుని మాటలు, ఆయన కట్టడలు, జరిగిన సంగతులు, ఆయన ఆశ్చర్య క్రియలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఆ విధులు అంటండి, ఆ ఆజ్ఞలు అంటండి, ఆ మాటలు జ్ఞాపకం అండి. ఇక ఏమొచ్చిందంటమ్మా? వాదార్పు వచ్చాడంటండి. వాదార్పు అంటే ధైర్యం వచ్చింది, బలం వచ్చిందంటండి, సహించే గుణం వచ్చిందంటండి. అందుకంటాడు యాకోబు రాసిన పత్రికలో, ఇదిగో పూర్వకాలమందు మీ పితరులు భక్తులు ఎంతో శ్రమను అనుభవించారు, ఎంతో కష్టాలు అనుభవించారు. కాబట్టి అటువంటి కష్టం వచ్చినప్పుడు మీరేం చేయాలండి? వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఉంటుందండి. ఏం చేయాలి? మీరు సహించరని మీరు విన్నారు కదా, బాధపడ్డని మీరు విన్నారు కదా, ఇటువంటి పరిస్థితులు విన్నారు కదా, మీరు వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. వారి జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఎలాగుంటారు? బలముగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు మీకు వాదార్పు వస్తుంది, మీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అంతేగాని ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇలా ఇవి జరుగుతున్నాయి, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది, ఏమీ అయిపోద్ది. దేవుని సంకల్పంలో, చిత్తములో ఎలాగుంటే అలా జరుగుతుంది. మరణము ప్రతి ఒక్కడికి వస్తుంది. ఇక్కడున్న వస్తుంది, ఎక్కడున్నా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. దాన్ని ఎవరు కాదనలేరు. విధించిన దేవుడు తప్ప తప్పించేవాడు ఎవరు కూడా లేరు. అందుకే చూడండి, ఎందుకు మరి దావీదు గారు ఎందుకు పూర్వదినాలు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి? ఆయన కార్యాలు జ్ఞాపకం చేసినట్టు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాడంటండి. వాటి ద్వారా ఏమవుతాడమ్మా? వాదార్పు పొందుతున్నాడు, పడిపోవట్లేదు, ధైర్యం వస్తున్నట్టండి. ఆలోచన చేయండి. ఎవరైనా చనిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాదరుస్తూ ఉంటాం కదా. ఇంటికి మనం వాదార్పు అంటే వాళ్ళ బాధను మనం ఏం చేస్తూ ఉంటాం? వాదార్పుతో ధైర్యపరుస్తూ ఉంటాం. అది పోలేమ్మా, మనం ఏం చేస్తాం? ఎవరైనా చచ్చిపోవాలి, ఎప్పుడైనా చచ్చిపోగలరా? ఫోన్లే కొన్ని సందర్భం చూడండి, ఏమ్మా ఆ బతికొట్టకుండా చచ్చిపోవటం మంచిదమ్మా, ఎందుకంటే చాలా బాధ అనిపించింది, మంచాన పడ్డది, ఎన్నో బాధలు పడ్డదరా, మనం బాధపడకూడదు అని ధైర్యపరుస్తాం. ఎందుకంటే అందులో వీళ్ళకి ఏమొస్తుంది? ధైర్యము. అలాగే ఈ మాటలు అంటే మళ్ళీ వాదారుస్తూ ఉంటాయి. ఏంటి? దేవుని మాటలు, దేవుని వాక్యం. అందుకే పూర్వ దినాలను, గతించిన కాలాలను, దేవుని కట్టడలను, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకము తెచ్చుకోవాలండి. ఆ మాటలు అద్భుతము, ఆ మాటలు అమోఘము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఇంకొక చక్కటి మాట యెషయా గారు మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనంలో, 26 చూడండి, యెహోవా నీ తీర్పులు మార్గము, నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము నీ నామమును స్మరణు ఆశించుచున్నది. అయ్యా నీ తీర్పులు వచ్చేస్తున్నా, నువ్వు నీ తీర్పులను ఇష్టమైనట్టు జరిగిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ మేము చేయవలసింది ఏంటంటే నీ నామాన్ని స్మరణ చేయాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలంట? దేవుని నామాన్ని, అంటే దేవుని మన జ్ఞాపకం తెచ్చుకోవాలి, దేవుని మదిలో ఉంచుకోవాలి.
దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు తప్ప మనల్ని బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, ధైర్యపరిచేవాడు ఎవరు లేరండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం వింటూ ఉంటామండి. మన నష్టపరాన్ని ఒక ఆవిడ అలా కూతురు తల్లిని బైక్ ఎక్కించుకుని వెళ్తున్నాను సార్, బైక్ ఎక్కించుకుని వెళ్తుంటే పడిపోయారు, ఇద్దరు పడిపోయారు. పడిపోతే తల్లికి వెనక తగిలింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. వెంటనే మరి అక్కడ చేపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు, బొల్లేని హాస్పిటల్లో సర్జరీ చేశారు. ఎప్పుడైతే తల్లి పడిపోయిందో అప్పటి నుంచి ఈ కుమార్తె మనోవేదన ఎట్టేసుకుందంట. నా వల్లే కదా, నేను తీసుకెళ్తాం వల్లే కదా, అసలు నేను బండి తీయకపోతే నా తల్లి ఎలాగుండేది కాదు కదని ఈమె మనోవేదన పెట్టేసుకుని ఇంకా తన ఇష్టం వచ్చినట్టు పెచ్చట తిరిగేస్తుందంటండి. తల్లి ఏమో హాస్పిటల్లో ఉంది, కూతురేమో ఇక్కడ తల్లి గురించి ఒక ఆలోచించేస్తుంది. అటువంటి సందర్భంలో తల్లి అక్కడ చనిపోయింది. వీళ్ళు ఇంకా పిల్లకి చెప్పకుండా దాస్తున్నారు. నా వల్లే పడిపోయింది, నా వల్ల జరిగింది అని మనసుగా కుంగిపోయిన ఈ కుమార్తె ఒక్కసారిగా తల్లి సేవను చూస్తే ఏమైపోతుంది? అప్పుడు నేనన్నా, ప్రమాదం సృష్టిస్తున్నారు మీరు, సీరియస్గా ఉందని, బాగోలేదని, ఇంకా 2 గంటల 3 గంటలు చనిపోతుందని చెప్పండి, చనిపోయిందని చెప్పండి. తల్లి వచ్చేటప్పటికి ఏడ్చి 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 దుఃఖముతో అక్కడ ఉంటుంది. మీరు చెప్పకుండా ఒకేసారి తీసుకొస్తే పిల్ల ఏమైపోతుందో జాగ్రత్త అన్నానండి. ఆలోచించండి. ఇవన్నీ నా వల్లే జరిగినాయి మానసిక కుంగిపోయిన బిడ్డ హాస్పిటల్కి వెళ్ళి తల్లి ఆరోగ్యంగా వస్తుందని చూస్తున్న బిడ్డ ఒక్కసారిగా అంబులెన్స్లో వచ్చి శామ్మ తిరిగితే మనసు ఏమైపోతుంది? ఆలోచించండి. మొన్న విన్నారా? మొన్న కర్నూలు జిల్లాలో కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయిందండి. కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్గా తండ్రికి ఫోన్ చేసి, ఇదిగో మీ కూతురు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ చనిపోయింది అని అడంతండి. ఆ ఫోన్ చేతిలో ఉంది, తండ్రి గుండాగిపోయి చచ్చిపోయాడండి. ఫోన్ చేతిలోనే ఉంది, అలాగే తండ్రి గుండాగిపోయిందండి, చనిపోయాడు. ఇద్దరు చనిపోయారండి. కూతురు మాత్రం విని తండ్రి చనిపోయాడండి. పరిస్థితులు చూడండి ప్రభునందు ప్రియమైన దేవుళ్ళగా. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు మళ్ళీ ఏం చేయాలి? వాదార్చాలి, ధైర్యపరచాలి. అందుకన్నాడండి, ఇవి మీరు వాదారుస్తాయి, ధైర్యపరుస్తాయి. దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడి మాటలు అంటూ ఉంటే మనం అంటూ ఉంటాం, ప్రతి జ్ఞాపకార్థ కూడా అంటూ ఉంటాం, ఇవాళ రేపు మనం కూడా వెళ్ళిపోవాలి, మరణించిన వారి మీరు దుఃఖ పడకండి. ఇలాగ ఎన్ని మాటలు మనల్ని ధైర్యపరుస్తున్నాయో దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ మరి ఆయన అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అయ్యా, నీ నామాన్ని మేమేం చేస్తున్నాం? స్మరణకు. ఎందుకంటే నీ వాక్యం మాలో ఉన్నప్పుడు, నీ వాక్యం మాతో ఉన్నప్పుడు మా శ్రమలలోని, ఇబ్బందుల్లోని, వేదనలోని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది మమ్మల్ని ఏం చేయదు, కృంగిపోనివద్దయ్యా, బలవంతులుగా నిలబడుతుంది, బలపరుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డగా ఆలోచన. అందుకే రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నదయ్యా, నాలోను నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చూస్తారా భక్తుడు ఏమన్నాడు? అందుకే నాయనా, అసలు నా ప్రాణము నీ గురించి ఆశిస్తూ ఉంది, లోకములో దేని గురించి కాదు, నీ మాటల గురించి, నీ వాక్యం గురించి. ఎందుకంటే ఇవే మనల్ని బలపరుస్తాయి, ఇవే మనల్ని ధైర్యపరుస్తాయి. దేవుని వాక్యము చాలా విలువైందండి. ఆ వాక్యానికి మనము విలువ ఇవ్వాలి, ఆ వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాక్యం అంటే విని వెళ్ళిపోయేదే కదండి. ఈ వాక్యము మన శ్రమలలో కూడా మనకి ఎలాగుంటుంది? ఇది తోడుగా ఉంటుంది. సత్యం అర్థం కాక మనమేమనుకున్నామంటే శ్రమ వచ్చిన అంటే ఏం చేస్తున్నాం? అమ్మా పక్కింటికి వెళ్ళి చెప్తూ ఉంటాం. చెప్పడం తప్పలేదు, దానికంటే ముందు నువ్వేమో దేవుని చెప్పాలి, దేవుడికి చెప్పి వాక్యమును నిన్ను బలపరుచుకోవాలి, వాక్యం నుండి ధైర్యపరచుకోవాలి. మనము ఎట్టి పరిగెత్తినా, ఎంత ప్రయాసపడినా మన వల్ల ఏమీ చేసుకోలేము. సమస్తము జరిగించి చేసేవాడు ఆయనండి.
ఆయన పట్ల మనం భారం కలిగి ఉండాలి. గొప్పవాడండి. చూడండి, శత్రువులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దావీదు ఒకటి అంటున్నాడు, అయ్యా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఎందుకంటే నీ వాక్యం నన్ను బలపరుస్తుంది, నీ వాక్యం త్వరపరుస్తుంది, నీ వాక్యం నాకు ఆరోగ్యస్తుంది, నీ వాక్యమేనయ్యా అంటూ ఉన్నాడు. అందుకే ఒక్క మాట చివరిగా దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, నా దేవా నీవు హృదయమును పరిశోధించుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నెరుగుదును, నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవన్నీ మనస్ఫూర్తికి ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నీ జనులు నీకు మనస్ఫూర్చుట సంతోషించుచున్నామని ఇవన్నీ చెప్పుకొస్తాను ఇశ్రాయేలు గురించి. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి ఏమంటే, నా దేవ నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. ఎవరు ఎంత ఇష్టపడుతున్నాడంట? మీనా ఎవరు ఎంత ఇష్టపడుతున్నాడంట? యథార్థవంతులు కావాలి ఆయనకండి. అందుకే ఆకాశం నుంచి ఎందుకు చూస్తున్నాడు అనుకున్నాడు ఆయన? ఎందుకు చేతులు చేస్తున్నాడు ఆయన? ఎందుకు చెవుకున్నాడు ఆయన? యథార్థవంతులు నా బిడ్డలు ఎక్కడుంటారా అని చూస్తూ ఉన్నాడండి. చూసారా, యథార్థవంతులు యందు ఆయనకి ఇష్టము. లోకములు అందరికి ఇష్టం లేదు అంటే, ఇష్టం లేదంటే అందరూ పాడే పని కదండి. ఆయన కాన్సెప్ట్, ఆయన సంకల్పం ఏంటంటే అంతటను అందరూ కూడా మారు మనసు పొంది రక్షణ, అందరూ రక్షింపడాలి. దేవునికి ప్రణాళిక అది. ఏమో దుర్మార్గుడిగా చచ్చిపోతాం ఇష్టం లేదు దానికి, ఉగ్రవాదులు చచ్చిపోతాం ఇష్టం లేదు దేవునికని, దేశ ద్రోహులు చచ్చిపోతాం ఇష్టం లేదు దానికండి. అసలు భూమి మీద ఏ క్రూరత్వం కలిగిన వాడు చచ్చిపోతాం మనకి ఇష్టం లేదు. అసలు ఆయన కుమారుని పంపిందే అటువంటి దుర్మార్గులను, దుష్టులను రక్షించడానికి పంపాడు ఆయన. అయితే మారక, మనసు పెట్టక, మార్పు చెందక మళ్ళా వాటిని అనుసరిస్తూ వెళ్ళిపోతున్నారు, చచ్చిపోతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చి మార్చాలంటే అందరూ మారుస్తాడు. మార్చగలడా? అలా కుదరదు. మార్పు అనేది ఎవరిష్టంతో ఉండాలి? మన ఇష్టంతో ఉండాలి, మన ఇష్టంతో ఉండాలి. అందుకే ఏడు చూడండి, యథార్థ హృదయంలో ఏం చేస్తున్నాడేనండి? ఇష్టపడుతున్నాడు. అందుకేనండి ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు హృదయాన్ని చూస్తాడు. ఇతడు యథార్థవంతుడు అన్నాడు. ఎవడమ్మా? దావీదు ఏమన్నాడు? యథార్థవంతుడు అన్నాడండి. దావీదుని ఇష్టపడ్డాడు. ఉన్న 7 అన్నలను ఇష్టపడలేదండి ఆయన. వాళ్ళ బలవంతులు, యుద్ధ వీరులండి. అందుకే యథార్థ హృదయుడు కాబట్టి దావీదు ఇష్టపడ్డాడు. ఆ ఇష్టములో దావీదు కష్టములు అంటున్నాడు, దేవా ఎన్ని చేశావయ్యా, ఈ కష్టం ఎంత అన్నాడు. అంతేగాని ప్రభువా నా అన్నలకు ఒక నీ కష్టం నాకెందుకు ఇచ్చావు అనలేదు. భక్తుల జీవితాలవండి. ఆ చరిత్ర మనం చదువుకుంటున్నామంటే, వారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మన బ్రతుకు విధములో మనం ఎలా బ్రతుకుచున్నాము ఆలోచన చేయండి. లోకములో అందరు మనుషులను దేవుడు చూస్తాడు, కానీ అందరు దేవుడు ఇష్టపడడండి. ఆయన ఇష్టపడాలంటే నీ హృదయము ఆయనకి ఇష్టముగా ఉండాలి. నీకు ఇష్టముగా ఉండాలంటే ఆ హృదయం యథార్థముగా ఉండాలి. అందులో కల్మషం ఉండకూడదు, అందులో ఏముండకూడదు. వెండిని ఏ రీతికైతే మనము పరిశుద్ధంగా చేస్తామో, హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవడానికి అప్పగించినప్పుడండి ఆయన ఎటువంటి స్థితి నుంచైనా నేను కాపాడతాడండి, కాపాడతాడు. ఆలోచన చేయండి. ఇరాన్ను దేశ అధ్యక్షుని చేశారు. ఎందుకు చేశారు? ఎందుకు చేశారమ్మా? మా అధ్యక్షుడు మా ప్రాణాలన్నీ కాపాడుతాడు అనుకున్నాడు. అధ్యక్షుడే చనిపోయాడు. ప్రాణాలేముంది? మనుషులు చచ్చిపోవచ్చు, కానీ దేవుడు ఎటువంటి వాడు కాదండి. ఆయన వల వేశాడంటే, ఆయన కంచె వేశాడంటే, ఆ కంచె నుంచి నీ దగ్గరకు రావటం ఎవ్వడి తరము కాదు, ఎవ్వడు రాలేడండి. అణుబాంబు కాదు కదా, అణుబాంబు ఏ బాంబు అయినా నిన్నేమీ చేయలేదండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకన్నాడు, దేవా నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు నాయనా. చూసారా, భక్తుల్లో దేవుని పట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవము.
గౌరవాన్ని ఎప్పుడు దేవుని దగ్గర మనం పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం.